ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అర్థమైందత్తా. ఏంటమ్మా? చెప్తా. చెప్తానని సైలెంట్ గా ఉందేంటి? ఏం చేస్తుంది? మళ్ళీ వండుతున్నారేమో అక్క. నాకేదో డౌట్ కొడుతుంది. నీకు అన్ని డౌట్లే. తిను. ఏం చేస్తున్నావు చామంతి? మొన్న అయ్యగారు రూమ్ లోకి ఎలకలు పడ్డాయత్తా. బాగా కొట్టి కొట్టి తరిమేశా. ఇక్కడే నా చెట్టి ఎలకలున్నాయి. కానీ ఆ విషయం పాపం పిల్లులకి తెలియనట్టుంది. మన పిండి వంటల మీద పడ్డాయి. ఏమంటున్నావమ్మా? ఇప్పుడివి పిల్లులు ఎత్తుకెళ్ళాయా? దొంగ దొంగ పిల్లులు వచ్చాయత్తా. వాటికి బుద్ధి చెప్తేనే ఇక రావు. ఎక్కడున్నాయి? అదిగో కర్రం కర్రం అని సౌండ్ వస్తుంది కదా, అట్టే ఉన్నాయి. అమ్మా, ఇప్పుడు మళ్ళీ బాగుతుందా ఏంటి? సౌండ్ రాకుండా తినలేవా? నువ్వు తిన్నావా ఏంటి? తిను. ఇప్పుడు ఇస్తుంది, తిను. మీకు ఆ ఎలుకలకిచ్చిన పనిష్మెంట్ కాదే, మీకింకా స్పెషల్. అయ్యో, నా కళ్ళు మండిపోతున్నాయి. కళ్ళు మంట. ఏంటిది? మంట మంట. స్ప్రేస్ చేసావే, కళ్ళు మండిపోతున్నాయి. కళ్ళు ఉన్నాయో లేదో తెలియట్లేదు. బాబోయ్, మంట మంట. నా వల్ల కావట్లేదు. వాష్ మెషిన్ ఇక్కడ ఉంది. వాష్ మెషిన్ ఇక్కడ ఉంది. రండమ్మా, చెయ్యివ్వండి. ఇప్పుడు పర్లేదమ్మా? ఏయ్, మా కళ్ళు పోవాలని చూస్తున్నావా? అయ్యో, అసలు నాకు మీరున్నారనే తెలియదమ్మా. పిల్లలు అనుకొని పెప్పర్ స్ప్రే కొట్టేశా. అబద్ధాలాడుకు. అయ్యో, నేను నిజమే చెప్తున్నానమ్మా. ఉపవాసం చేస్తున్న మీరు ఇలా దొంగల్లో వచ్చి తింటారని నేనేమైనా ఎక్స్పెక్ట్ చేస్తానా చెప్పండి? ఎవరు తిన్నారు? టేస్ట్ చూడడానికి వచ్చాం. దాన్నే తినడం అంటారు కదా రోజమ్మా. అవునా? తెలీదే. ఇప్పుడెలా? ఏముంది, బయటకెళ్ళి వేలి పెట్టి కక్కేసుకుందాం, అయిపోద్ది. అవును, తెలియక చేసిందే కదా, ఏం అవదులే. పదండి, అలానే చేద్దాం. మన ఉపవాస దీక్ష ఏం భగ్నం కాదు. పదండి. ఇదేనమ్మా ఉపవాసం చేసే లక్షణం? ఆ మొహాలు ఏం చేస్తాయిలే అత్త, వీళ్ళింతే, అందుకే కొట్టేశా. ఇదంతా తెలిసి చేసావా చామంతి? ఇలా ఉపవాసం చేసేటప్పుడు తినకూడదని తెలియాలనే అలా చేశానత్తా. ఇప్పుడు మళ్ళీ వంట చేయాలి కదమ్మా. ఏం చేస్తాం, చేద్దాం. ఈసారి చిట్టిని కాపలా పెట్టి వెళ్దానత్తా. సరే అమ్మా, త్వరగా చెయ్యాలి. సాయంత్రం అయిపోతుంది. దీపాలు పెట్టాలి. అవును, పద. పదత్తా.
దీపాలు పెడుతున్నావు చామ్. మ్, దేవత ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ దీపాల వెలుగులో నా దేవతలానే కనిపిస్తున్నావు. మీకు ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి బాబు? గుండె లోతుల్లో నుంచి, మనసు పలికే ప్రేమ రాగాల్లో నుంచి, ప్రేమమయమైన ఈ ప్రేమ్ నోటి నుంచి. నన్ను ఇంటి నుంచి పంపించేయడానికి పెద్ద ప్లానే చేస్తున్నట్టున్నారు. ఏం మాట్లాడుతున్నావు చామ్? మరేంటి బాబు, ఎవరైనా మన మాటలు వింటే నా పరిస్థితి అదే కదా. ఎందుకు చామ్ ఎప్పుడు అదే భయంతో ఉంటావు? ధైర్యంగా దిగవే. మీకు చెప్తే అర్థం కాదు, మీకు అర్థమయ్యేలా చెప్పడం నాకు చేత కాదు. ఇంకా ఏం చేయను? ఉపవాసం చేస్తున్నట్టే చెయ్యి, అన్ని సత్ఫలితాలే ఇస్తాయి. ఏమిస్తాయో అయ్యాకే కదా బాబు తెలిసేది. నీకు మార్నింగ్ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నీ మనసుకే తెలుస్తుంది. చూడు. చామ్, నీ ఒళ్ళేంటి ఇంత వేడిగా ఉంది? ఏమైంది చామ్? ఒంట్లో బాలేదా? చెప్పు చామ్. ఉదయం నుంచి కొంచెం జ్వరంగా ఉంది బాబు. ఏం కాదులేండి, మీరేం కంగారు పడకండి. ఏంటి చామ్ నువ్వు ఉదయం నుంచి అలా ఉన్నప్పుడు ఫాస్టింగ్ ఎందుకు చేస్తున్నావు? నాకు చెప్పాలి కదా. మీరు చేయకపోతే కుదరదు అన్నారు కదా. అయితే చెప్పవా? ఇప్పుడు ఏమైందని బాబు? పర్లేదు అని చెప్తున్నాను కదా. భలే దానివే, ఊరుకోచాం. నువ్వు అర్జెంటుగా టాబ్లెట్స్ వేసుకుందు గాని పద. ఆహా, ఇడ్లీ కూడా తెస్తాను, తిందు గాని పద. ఏమొద్దు బాబు, పూజ పూర్తయిన తర్వాతే టాబ్లెట్స్ అయినా ఇడ్లీ అయినా. లేదు లేదు, నేనే కదా ఉపవాసం చేయమన్నాను, నా కోసమే కదా చేస్తున్నావు. ఇప్పుడు నేనే చెప్తున్నాను, టాబ్లెట్స్ వేసుకో. లేదు బాబు, నేను మీకోసం నేనే చేసిన ఉపవాసం చేసి పూజ చేయాలని పూనుకున్నాక మధ్యలో అలా వదలకూడదు. నేను ఆపను. సరే, ఆపకూడదు, కరెక్టే. నీకు బాగోలేదు కదా చామ్. ఇలా బాలేదని మధ్యలో వదిలేస్తే ఇంకేమైనా ఉందా? మీకేమైనా అవుతే